హలో ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో బ్యాట్స్మెన్స్ అందరూ కూడా బాల్ని కనెక్ట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు. కానీ ఇషాన్ కిషన్ ఒక్కడు మాత్రం మిగతా బ్యాట్స్మెన్స్ ఆడిన పిచ్ అలాగే తను ఆడిన పిచ్ రెండు ఒకటి కాదనే రేంజ్లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. బాల్ కనెక్ట్ చేయడానికే కష్టంగా ఉన్న ఈ పిచ్ మీద తను 40 బాల్కి 77 పరుగులు చేశాడు. చెప్పాలంటే టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే తను వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ ఆడాడు. సో టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఆ మిగతా గ్రేటెస్ట్ నాక్స్ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మిచెల్ మార్ష్ లిస్ట్లో మిగతా ఇన్నింగ్స్ లాగా మిచెల్ మార్ష్ ఆడిన ఇన్నింగ్స్ మెరుపు ఇన్నింగ్స్ అయితే కాదు, బట్ స్టడీ ఇన్నింగ్స్. అండ్ ఈ స్టడీ ఇన్నింగ్సే ఆస్ట్రేలియాకి మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ని అందించింది. ఈ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీం 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 48 బాల్స్కి 85 పరుగులు చేశాడు. అండ్ ఆ టోర్నమెంట్లో న్యూజిలాండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో 175ని చేస్ చేయటం అంటే అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. కానీ నెంబర్ 3 పొజిషన్లో వచ్చిన మిచెల్ మార్ష్ మాత్రం ఎలాంటి ప్రెషర్ తీసుకోకుండా కూల్గా తన షాట్స్ ఆడుతూ 50 బాల్కి 77 పరుగులు చేసి చేజ్ని ఎలాంటి టెన్షన్ లేకుండా ముగించేసి ఆస్ట్రేలియాకి మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ని అందించాడు. నెక్స్ట్ మైకెల్ హసీ. మిస్టర్ క్రికెట్గా పిలువబడే ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మైక్ హసీ అన్ని ఫార్మాట్స్లో తన టాలెంట్ చూపించాడు. కానీ 2010 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో పాకిస్తాన్ మీద తన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అతని కెరీర్లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. 2007, 2009 టీ20 వరల్డ్ కప్లో వరుసగా ఫైనల్స్కి వెళ్ళిన పాకిస్తాన్ 2010 సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాకి 192 పరుగుల టార్గెట్ని సెట్ చేసి మూడోసారి వరుసగా ఫైనల్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ టికెట్ని బుక్ చేసుకుంది. పాకిస్తాన్ సెట్ చేసిన ఈ టార్గెట్ని చేస్ చేస్తూ ఆస్ట్రేలియా కేవలం 144 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. నెంబర్ 7 పొజిషన్లో బ్యాటింగ్కి వచ్చిన మైక్ హసీ ఒక్కటే క్రీజ్లో ఉన్న రికగ్నైజ్డ్ బ్యాట్స్మెన్. స్కోర్ 144, కేవలం 3 ఓవర్లు ఉన్నాయి. విన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ మైక్ హసీ ఈ సిచ్యువేషన్ని పాసిబుల్ చేశాడు. మిగిలిన 3 ఓవర్స్లో మ్యాక్సిమం స్ట్రైక్ని తనే ఫేస్ చేసి ఆస్ట్రేలియాని ఫైనల్కి తీసుకుని వెళ్ళాడు. ఈ ఇన్నింగ్స్లో మైక్ హసీ 24 బాల్స్లో 60 రన్స్ కొట్టాడు. దీంట్లో 6 సిక్స్లు కూడా ఉన్నాయి. అండ్ 6 సిక్స్ల్లో 3 సిక్స్లు లాస్ట్ ఓవర్ వేసిన సయీద్ అజ్మల్ బౌలింగ్లో కొట్టాడు. హసీ దెబ్బకి పాకిస్తాన్ ప్లేయర్స్కి దెమ్మ తిరిగిపోయింది. మూడోసారి ఫైనల్స్కి వెళ్దాం అనుకున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ని మైక్ హసీ ఇంటికి పంపించేశాడు. నెక్స్ట్ బ్రెండన్ మెక్కలమ్. ఐపీఎల్కి ఇంత హ్యూజ్ సక్సెస్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ బ్రెండన్ మెక్కలమే. ఈ మాట నేను ఎందుకన్నానో మీకే అర్థమై ఉంటుంది. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లోనే 158 రన్స్ కొట్టి ఐపీఎల్ అంటే ఏంటో జనాలకి రుచి చూపించాడు. ఈ ఇన్నింగ్స్ ఆడిన 4 ఏళ్లకి అంటే 2012 టీ20 వరల్డ్ కప్లో మళ్ళీ అలాంటి ఇన్నింగ్సే మెక్కలం ఆడటం జరిగింది. లీగ్ స్టేజ్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బ్రెండన్ మెక్కలం 58 బాల్కి 123 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్స్లో ఇప్పటి వరకు కూడా ఇదే హైయెస్ట్ స్కోర్. అంతేకాదు టీ20 ఇంటర్నేషనల్స్లో 2 సెంచరీలు చేసిన ఫస్ట్ ప్లేయర్ కూడా బ్రెండన్ మెక్కలమే. మెక్కలం సెంచరీతో న్యూజిలాండ్ 191 పరుగులు చేసి బంగ్లాదేశ్కి భారీ టార్గెట్ని సెట్ చేసింది. అండ్ ఈ మ్యాచ్ న్యూజిలాండ్ 59 పరుగుల తేడాతో గెలిచింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తన కెరీర్లో ప్రతి ఫార్మాట్లో ఎన్నో అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాంటి అన్ఫర్గెటబుల్ ఇన్నింగ్స్లో ఒకటే ఈ ఇన్నింగ్స్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ఆడిన తీరు అలాంటిది. టీ20 అనగానే అందరూ 6లు 4లు మాత్రమే అని చెప్పనుకుంటారు. కానీ విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్లో సింగిల్స్ డబుల్స్తో ఇన్నింగ్స్ని బుల్ చేసి ఫైనల్గా 44 బాల్స్లో 72 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా సెట్ చేసిన 172 టార్గెట్ని ఈజీగా చేశాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్లో కేవలం 3 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి, బౌండరీస్తో పాటు రన్ బిట్వీన్ వికెట్స్కి విరాట్ కోహ్లీ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో. అండ్ ఈ విన్తో ఇండియా 2017 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్స్ కూడా చేరుకుంది. నెక్స్ట్ తిలకరత్నే దిల్షాన్. 57 బాల్స్లో 96 అంటే చూడటానికి ఇది నార్మల్ టీ20 ఇన్నింగ్స్ లాగా అనిపించవచ్చు. కానీ ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక స్కోర్ ఎంతో తెలుసా? 158. ఎస్, ఆ 158 స్కోర్లో దిల్షాన్ ఒక్కడే 96 రన్స్ కొట్టాడు. అండ్ అది కూడా 2009 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్లో. అంత ప్రెషర్ మ్యాచ్లో ఒక పక్కన టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవుతున్నా కానీ దిల్షాన్ మాత్రం ఒక్కడే నిలబడి శ్రీలంకకి రెస్పెక్టబుల్ టోటల్ని అందించాడు. ఈ స్కోర్ ఏదైతే ఉందో ఇది వెస్టిండీస్కి చాలా అంటే చాలా ఈజీ స్కోర్. కానీ మ్యాథ్యూస్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ నడువులు వెరగొట్టేశాడు. దిల్షాన్ ఇంకా మాథ్యూస్ పర్ఫార్మెన్స్తో శ్రీలంక 2009లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్కి చేరుకుంది. నెక్స్ట్ హర్షల్ గిబ్స్.
సౌత్ ఆఫ్రికన్ స్టార్ బ్యాట్స్మెన్ అయిన హార్షల్ గిబ్స్ తన కెరీర్లో ఎన్నో టాప్ ఇన్నింగ్స్ ఆడాడు. వాటిల్లో 2 ఇన్నింగ్స్ని తను 2007లో ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ 2007 వన్డే వరల్డ్ కప్లో నెదర్లాండ్స్ మీద ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో ఒకే ఓవర్లో తను 6 సిక్స్లు కొట్టి వన్డే ఇంటర్నేషనల్లో 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టిన రికార్డ్ని తను క్రియేట్ చేశాడు. అండ్ అదే సంవత్సరంలో జరిగిన ఇనాగరల్ T20 వరల్డ్ కప్లో వెస్టిండీస్ సెట్ చేసిన 205 పరుగుల భారీ టార్గెట్ని చేస్తూ 55 బంతుల్లో 90 రన్స్ చేసి సౌత్ ఆఫ్రికాకి ఈజీ విజయాన్ని అందించాడు. హార్షల్ గిబ్స్ దెబ్బకి సౌత్ ఆఫ్రికా 14 బాళ్లు మిగిలుండగానే స్కోర్ని ఛేదించింది. నెక్స్ట్ విరాట్ కోహ్లీ. పాకిస్తాన్ సెట్ చేసిన 160ని చేస్తూ ఇండియా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ ఇంకా హార్దిక్ పాండ్యా ఇంకో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకుని వెళ్లారు. ఒకవైపు రిక్వైర్డ్ రన్ రేట్ దాటిపోతున్నా కానీ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అడపాదడపా బౌండరీస్ కొడుతూ 113 పార్ట్నర్షిప్తో మ్యాచ్ని చేతిలో నుంచి పోకుండా చూసుకున్నారు. ఫైనల్గా ఇండియా చివరి 3 ఓవర్స్లో 48 రన్స్ చేయాల్సిన సిచ్యువేషన్. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే సిచ్యువేషన్. కానీ ఇలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్లోనే హీరోలు తమ సత్తా ఏంటో చూపిస్తారు. ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా తన సత్తా ఏంటో చూపించాడు. హ్యారిస్ రావ్ వేసిన 19th ఓవర్లో విరాట్ కోహ్లీ కొట్టిన 2 సిక్స్లు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవు. ముఖ్యంగా లాంగ్ ఆన్ మీద కొట్టిన ఆ బ్యాక్ ఫుట్ పంచ్ షాట్ ఎన్నిసార్లైనా కానీ అలానే చూడాలనిపిస్తుంది. ఇక లాస్ట్ ఓవర్లో 16 రన్స్ చేయాలి. హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం కూల్గా నవాజ్ వేసిన నో బాల్ని 6 కొట్టి ఇండియా టార్గెట్ని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఫైనల్గా అశ్విన్ స్ట్రీట్ స్మార్ట్నెస్తో మ్యాచ్ని ముగించాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బాల్స్లో 82 పరుగులు చేసి తన కెరియర్లోనే మోస్ట్ మెమరబుల్ ఇన్నింగ్స్ని అండ్ T20 వరల్డ్ కప్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ని నమోదు చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ కార్లోస్ బ్రెత్వైట్, రిమెంబర్ ద నేమ్. యాక్చువల్లీ ఇన్నింగ్స్ గురించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే దానికి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని చూడటానికి ట్రై చేయండి. అంటే ఇన్నింగ్స్ గురించి అక్కడ చెప్పినట్లు కాకుండా ఇక్కడ వేరే రకంగా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ ఇన్నింగ్స్లో కార్లెస్ ఫేస్ చేసింది జస్ట్ 10 బాల్స్ మాత్రమే. కానీ తను స్కోర్ చేసింది మాత్రం 34 పరుగులు. అండ్ ఆ 34 పరుగుల్లో ఫస్ట్ 10 రన్స్ కొట్టడానికి తనకు 6 బాల్ పట్టింది. అండ్ లాస్ట్ ఆడిన 4 బాలల్లో వరుసగా 4 సిక్స్లు కొట్టి 24 రన్స్ స్కోర్ చేశాడు. నార్మల్గా ఒక T20 మ్యాచ్లో ఫైనల్ ఓవర్లో 10 రన్స్ కొట్టాలంటేనే సిచ్యువేషన్ కొంచెం టెన్స్గా ఉంటుంది. అలాంటిది T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. అండ్ లాస్ట్ ఓవర్లో కొట్టాల్సింది 19 రన్స్. కానీ బ్రెత్వైట్ మాత్రం అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా బౌలింగ్ వేస్తుంది ఏదో గల్లీ క్రికెటర్ అన్నట్టు గద లాంటి బ్యాట్ ఒకటి పట్టుకొని వరుసగా 4 సిక్స్లు కొట్టి వెస్టిండీస్కి వరల్డ్ కప్ అందించాడు. నెక్స్ట్ క్రిస్ గెయిల్. ఐపీఎల్ని బ్రెండన్ మెక్కలం ఎలా స్టార్ట్ చేశాడో మొట్టమొదటి T20 వరల్డ్ కప్ని గెయిల్ కూడా అలాగే స్టార్ట్ చేశాడు. T20 వరల్డ్ కప్ మొట్టమొదటి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 205 పరుగులు చేసింది. గెయిల్ విజృంభించి 57 బాల్స్లో 117 పరుగులు చేసి T20 వరల్డ్ కప్లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఓపెనర్ గిబ్స్ అలాగే జస్టిన్ కెంప్ కూడా బ్యాటింగ్లో విజృంభించడంతో వెస్టిండీస్ ఈ మ్యాచ్ ఓడిపోయింది. అయినా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం క్రిస్ గెయిల్కే దక్కింది. నెక్స్ట్ యువరాజ్ సింగ్. ఈ ఇన్నింగ్స్కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే మాత్రం నేను ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ అయిన ఆండ్రూ ఫ్లింటాఫ్కే ఇస్తాను. ఎందుకంటే ఆండ్రూ ఫ్లింటాఫ్ కానీ యువరాజ్ సింగ్తో గొడవ పెట్టుకోపోయి ఉంటే యువరాజ్ సింగ్ ఈ ఇన్నింగ్స్ని ఆడేవాడు కాదేమో. యువరాజ్ ఈ ఇన్నింగ్స్లో 12 బాలల్లో 50 రన్స్ చేశాడు. అండ్ ఇది ఇప్పటికి కూడా ఫాస్టెస్ట్ T20 హాఫ్ సెంచరీ. అయితే ఇన్నింగ్స్లో హైలైట్ ఇది ఒకటే కాదు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19th ఓవరే ఈ ఇన్నింగ్స్కి హైలైట్. ఈ ఓవర్లో 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టి యువరాజ్ సింగ్ ఇంకొక రికార్డ్ని క్రియేట్ చేశాడు. యువరాజ్ సింగ్ దెబ్బకి ఇండియా స్కోర్ 218కి చేరుకుంది. అండ్ ఈ మ్యాచ్ని ఇండియన్ టీం 20 రన్స్ తేడాతో గెలిచింది. సో ఇవి గైస్ ఇప్పటి వరకు జరిగిన T20 వరల్డ్ కప్స్లో కొన్ని బెస్ట్ నాక్స్. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఇన్నింగ్స్ ఉన్నాయి. లైక్ విరాట్ కోహ్లీ ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా మీద ఆడిన ఇన్నింగ్స్ కానివ్వండి. సో చెప్పుకుంటూ పోతే ఇండియా వాళ్ళవే చాలా అంటే చాలా ఇన్నింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా బెస్ట్ ఇన్నింగ్స్ మీకు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని కింద కామెంట్ చేయండి. దానిపైన పార్ట్ 2 చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నైస్ డే.